ఆచి చికెన్ మసాలా. తెలంగాణ కేబినెట్ రేపు సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించనున్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు తదితర అంశాలపై చర్చించనున్నారు. రైతు భరోసా నిధుల విడుదలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్ఎన్టీ నుండి మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రతిపాదనకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, రేపు చాలా కీలకమైనటువంటి సమావేశం, కేబినెట్ మీటింగ్ జరగబోతోంది. ఇందులో చాలా అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఈసారి బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇందుకు సంబంధించినటువంటి కసరత్తు చేసే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. అంతేకాకుండా 100 రోజుల ఆర్థిక ప్రణాళికకు సంబంధించినటువంటి అంశాల మీద చాలా విషయాలు ఇందులో చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి యాసంగికి సంబంధించి ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత, మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత వెంటనే వేస్తారని చెప్పినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీని మీద ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు అమౌంట్ రైతుల అకౌంట్ లో పడతాయన్న దాని మీద ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో రేపు మధ్యాహ్నం జరిగేటువంటి సెక్రటరియట్ లో కేబినెట్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోతున్నటువంటి ఈ మీటింగ్ మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అయ్యి రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు మనం చూసాం. సర్పంచ్ ఎన్నికలు స్థానిక ఎన్నికల కోటాలో పూర్తయ్యాయి. దాని తర్వాత మున్సిపల్ ఎన్నికలు అయిపోయాయి. మున్సిపల్ ఎన్నికలు దాని తర్వాత ప్రమాణ స్వీకారం ఇవన్నీ హడావుడి అయిపోయిన నేపథ్యంలో ఢిల్లీకి వెళ్ళొచ్చారు. ఢిల్లీలో అధిష్టానం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయాల మీద మాట్లాడి మళ్ళీ హైదరాబాద్ కు వచ్చినటువంటి మంత్రులందరూ రేపటి సమావేశం కోసం అందరూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రులు సమావేశమై ఈ అంశాల మీద మాట్లాడాలన్న దాని మీద చర్చించారు నిన్న ఇవాళ కూడా. బట్ ఏజెంట్లు కూడా రేపు జరిగేటువంటి దాంట్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని కూడా రేపు చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు 3గా మహానగరం కింద ఉన్నటువంటి దాంట్లో 3 కార్పొరేషన్లు డివైడ్ చేయాలనేటువంటి ఆలోచన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో ఉంది. అందుకు సంబంధించినటువంటి కసరత్తు కూడా చేసింది. ఇందుకుతో పాటు వరంగల్ గాని మిగతా కార్పొరేషన్లను కూడా ఏకకాలంలో పూర్తి చేయాలన్నటువంటి ఆలోచన మీద కూడా రేపు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక మున్సిపల్ ఎన్నికల తర్వాత జరగబోతున్నటువంటి ముఖ్యంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అంతకంటే ముందు జరపాలి, జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు అన్నటువంటి ఆలోచన ఉంది. అందుకనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా పూర్తి స్థాయిలో జరిపితే ఇక స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా పూర్తవుతాయి. ఇక దాని తర్వాత ఫైనల్ గా ఈ కార్పొరేషన్ ఎన్నికలు కూడా పూర్తి చేయడం ద్వారా ఇక ఎన్నికల పూర్తి స్థాయిలో ఇక 2.5 సంవత్సరాలు మిగిలి ఉంటుంది. ఇక పాలన మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టొచ్చు అన్నటువంటి దాని మీద చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటన్నిటి మీద తేదీలు ఖరారయ్యే అవకాశం అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు వాస్తవానికి ఈ వారం రోజులే స్టార్ట్ చేయాలని అనుకున్నారు. బట్ లీక్స్ ఇచ్చి మళ్ళీ మార్చి 2nd వీక్ లో పెట్టాలన్నటువంటి ఆలోచన అయితే ఇప్పుడు మళ్ళీ తేదీ మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. మేబీ బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు కూడా శీతాకాల సమావేశాలలో కాకుండా, వర్షాకాల సమావేశాల్లో కాకుండా 2-3 రోజులు కాకుండా ఖచ్చితంగా 10 నుంచి 15 రోజుల పైబడి ఉంటుంది. మొదటి రోజు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మొదటి రోజు ప్రసంగం ఉంటుంది. దాని తర్వాత గ్యాప్ ఇచ్చి దాని తర్వాత వెంటనే బడ్జెట్ కి సంబంధించినటువంటిది పెడతారు. ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెడతారు. గత బడ్జెట్ కంటే కూడా ఈసారి భారీగానే పెంచి బడ్జెట్ చూపించే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఈసారి రైతు భరోసా అంశం మీద కానీ, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కానీ, అదేవిధంగా చాలా కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కొన్ని చిన్న ప్రాజెక్టులకు సంబంధించి కానీ, అదేవిధంగా మానస సరోవర్ అంటే ఇంకా గాంధీజీ సంబంధించినటువంటిది ఏదైతే మూసి ప్రక్షాళనకు సంబంధించినటువంటి ఏదైతుందో దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ప్రెస్టీజ్ తీసుకున్నారు. అది కూడా ఇప్పటికే కేంద్ర పెద్దలను కూడా కలిసిచ్చారు. అది కూడా ఈ వారంలోనే రాజ్నాథ్ సింగ్ తో పాటు మిగతా కేంద్ర మంత్రుల్ని పిలిచి శంకుస్థాపన చేయాలన్నటువంటి ఆలోచనలు చేస్తున్నారు. బట్ ఇట్లా పలు అంశాల మీద రేపు కేబినెట్ మీటింగ్ లో చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు ఉండేటువంటి డేట్ కూడా రేపు ఈవినింగ్ ఖరారయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మోస్ట్లీ మార్చి 2nd వీక్ 10వ తారీఖు తర్వాతనే జరిగే అవకాశం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా 15 రోజుల పాటు జరపాలన్నటువంటి ఆలోచన అయితే చేస్తున్నారు. బట్ చూడాలి, దీనికి సంబంధించినటువంటి అంశాలు మరికొన్ని అంశాలు కూడా చేసే అవకాశం ఉంది. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ తో పాటు ముఖ్యంగా
మంత్రులు కూడా 2 పోర్ట్ఫోలియోలు ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రితో సహా కేవలం 15 మంది మాత్రమే మంత్రి మండలిలో ఉన్నారు. మరో 2కి స్పేస్ ఉంది. వాటి మీద కూడా అధిష్టానం కనుక క్లియర్ చేస్తే దాని గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. వీటి మీద కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి మెట్రో రైల్ ని పొడిగించి చేయాలన్నటువంటి ఆలోచన ఉంది. ఇటు హైటెక్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్ దాకా. అదే సమయంలో కొన్ని ఏరియాలకు కూడా ఇంకా విస్తరించాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. దాని మీద ఎల్ఎన్టీ ఇప్పటి వరకు నిర్మించింది. వాళ్ళు ఎప్పుడైతే ఈ అలిగేషన్స్ వచ్చాయో దాన్ని విరమించుకున్నటువంటి నేపథ్యంలో దాని మీద కూడా కొంత టెక్నికల్ విషయాల మీద మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి దాంట్లో దేవాదాయాల గురించి కానీ ఇలా పలు అంశాల మీద కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కాళేశ్వరంలో ఉన్నటువంటి ఏదైతే మెడిగడ్డ, అన్నారం, సుండీలకు సంబంధించినటువంటి బ్యారేజీలు ఉన్నాయో ఆ బ్యారేజీలకు సంబంధించినటువంటి ఎల్ఎన్టీ కొంత వెనక్కి తగ్గడం, దాంతోనే మళ్ళీ ఆ రిపేర్లు కూడా చేయించాలన్నటువంటి ఆలోచన కూడా చేయాలన్నటువంటి ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. దాని మీద కూడా కొంత క్లారిటీ రేపు కేబినెట్ సమావేశంలో నిర్ణయం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఇట్లా పలు అంశాల మీద ప్రధానంగా రైతు భరోసా నిధులు ఎప్పుడు ఇస్తారు, అదే సమయంలో కొంత పెంచిస్తారన్న ఆలోచన ఉంది. అదేవిధంగా రైతు భరోసా కూడా ఈసారి ఎవరైతే పంటలు వేస్తున్నారో అలాంటి వాళ్ళకి ఇవ్వాలన్నటువంటి ఒక స్క్రీనింగ్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఒక టెక్నాలజీని వాడి నిజంగానే డ్రోన్ తోటి ఎక్కడెక్కడ శాటిలైట్ దాంతో ఓవరాల్ గా ఎక్కడెక్కడ పంటలు వేస్తున్నారు ఆ భూములకు మాత్రం ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆ అంశం మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇట్లా పలు అంశాల మీద రేపు కేబినెట్ లో మంత్రి మండలి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాత్రికే మనకు అవుట్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. నరేంద్ర, అంటే 2 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి అంటే ఈ సమావేశంలో వాటి గురించి చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా సందీప్, ఎందుకంటే కేవలం ఇప్పుడు 2.5 సంవత్సరాలకు దగ్గరగా ఉంది. 2 సంవత్సరాలు పూర్తయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఇంకా 2 మంత్రి పదవులు ఇంకా ఇవ్వలేదు. వాస్తవానికి ఇంత లేట్ ఎప్పుడు కూడా చేయలేదు. మనం చూసాం ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో కానీ చంద్రబాబు గవర్నమెంట్ లో చూసాం. ఇప్పుడు కేసీఆర్ ని కూడా లాస్ట్ 9.5 years చూసాం. బట్ 2.5 సంవత్సరాల దాకా మంత్రి పదవులు పూర్తి స్థాయిలో నింపకపోవడం అనేది లేదు. బట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వివిధ అంశాలని బేరీ చేసుకొని కొంత కాలయాపన చేస్తున్నట్టుగానే అర్థమైంది. అధిష్టానం నుంచి కూడా కొంత క్లియర్ లేదు. అదే సమయంలో బీసీలకు మరొక మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి ఒత్తిడి పెద్ద ఎత్తున ఉంది. అదేవిధంగా ట్రైబల్ నుంచి కూడా లంబాడ సామాజిక వర్గం నుంచి ఒకరికి ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఒత్తిడి ఉంది. అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గంలో ఒకరికి ఇవ్వాలన్నటువంటి ఒత్తిడి వస్తుంది. ఇట్లా కొన్ని జిల్లాలకు కూడా నిజామాబాద్ నుంచి ఇంకా నింపలేదు, ఆదిలాబాద్ నుంచి కానీ అట్లా కొన్ని ముఖ్యంగా ఉమ్మడి ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన నుంచి కూడా ఒత్తిడి వస్తుంది. రాజగోపాల్ రెడ్డి నల్గొండ నుంచి ఒత్తిడి వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇలా చాలా ప్రెషర్స్ ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి ఆ 2 పదవులు అనేది కూడా చాలా ఒత్తిడి ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సమతూకాన్ని బేస్ చేసుకొని అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి త్వరగానే ఆ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. బట్ అది ఎవరికి ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనతోనే కాస్త కాలయాపన జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. బట్ ఏదైనా కూడా ఆ అంశం మీద కూడా రేపు కేబినెట్ సమావేశంలో కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్న మనం చూసాం ఢిల్లీ కూడా వెళ్ళొచ్చారు మంత్రులందరూ కూడా, ఏఐసీసీ పెద్దలు కూడా కలిసి వచ్చారు. అక్కడ కూడా ఈ ప్రస్తావన వచ్చినట్టుగా తెలుస్తుంది. కార్పొరేషన్ చైర్మన్ తో పాటు ఆ 2 మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి, ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలి అన్నట్టు దాని మీద కేసీ వేణుగోపాల్ తో కానీ మల్లికార్జున ఖర్గేతో కానీ రాహుల్ గాంధీతో కూడా చర్చ జరిగినట్టు కూడా మనకు తెలుస్తోంది. బట్ రేపు కేబినెట్ సమావేశంలో ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సందీప్. థ్యాంక్ యూ నరేందర్.